పాపకర్మల వల్ల ఎలాంటి రోగాలు పట్టుకుంటాయో గరుడ పురాణం చదివితే తెలుస్తుంది. మరి తెలిసి తెలియకుండా చేసే అలాంటి పాపాల వల్ల కలిగే భయంకర రోగాల నుంచి తప్పించుకునే మార్గం లేదా? ఉంది. అదే యోగిని ఏకాదశి. జ్యేష్ఠమాసం బహుళపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని అందుకనే ఆరోగ్యప్రదాయనిగా భావిస్తారు భక్తులు. అంతేకాదు, ఏకంగా 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత ఫలితాన్ని ఈ ఏకాదశి ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతాయి. యోగిని ఏకాదశి ప్రభావాన్ని శ్రీకృష్ణుడు పాండవులకు వివరించినట్లుగా పద్మపురాణంలో ఉంది. విష్ణుమూర్తి తన శక్తిని కొందరు యోగినులకు ప్రసాదించి ఈ ఏకాదశిని పాటించే భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందించడంతో పాటు వారికి పాపాల నుంచి విముక్తి కలిగించాలని ముల్లోకాలకు పంపినట్లు పురాణాల కథనం. అలకాపురిని రాజధానిగా చేసుకుని యక్షరాజ్యాన్ని పరిపాలించే కుబేరుడు పరమశివభక్తుడు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో శివపూజ చేసేవాడు. ఆ శివార్చనకు కావలసిన పవిత్రమైన సౌగంధిక పుష్పాలను అతని అనుచరుడు హేమమాలి సమకూరుస్తూ ఉండేవాడు. ఆ హేమమాలికి అత్యంత సౌందర్యరాశి అయిన భార్య ఉండేది. ఓసారి సౌగంధిక పుష్పాలను తీసుకువచ్చిన హేమమాలి తన భార్య సౌందర్యానికి ఆకర్షితుడై వాటితో ఆమెను అలంకరించాడు. ఆపై ఆమె వ్యామోహంలో మునిగిపోయాడు. కుబేరుడు పూల కోసం చాలాసేపు ఎదురుచూసి తన భటులను హేమమాలి కోసం పంపించాడు. వాళ్ళు వచ్చి జరిగినదంతా చెప్పడంతో కోపోద్రిక్తుడయ్యాడు. భయంతో వణికిపోతూ వచ్చిన హేమమాలిని చూసి పట్టలేని ఆగ్రహంతో, ఓరి పాపి, శివార్చన సంగతి విస్మరించడమే కాకుండా పవిత్రమైన పుష్పాలను స్త్రీ వ్యామోహానికి ఉపయోగించి ఘోరమైన అపరాధం చేశావు. ఈ కారణంగా కుష్ఠరోగివై భూలోకంలో భార్యావియోగంతో అలమటించు అంటూ శపించాడు. దాంతో హేమమాలి 18 రకాల కుష్ఠవ్యాధులకు గురై శరీరమంతా పుండ్లతో భూమిపై పడి నానా కష్టాలు అనుభవించసాగాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండడంతో తాను చేసిన పాపాన్ని తలుచుకుని కుమిలిపోతూ తిరగసాగాడు. కొంతకాలానికి అదృష్టవశాత్తు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. మరో శివుడిలా వెలిగిపోతున్న ఆ మహర్షి కాళ్ళ మీద పడి తన కథంతా చెప్పి తనకు పరిహారం సూచించమని పశ్చాత్తాపంతో విలపించాడు. మార్కండేయ మహర్షి జాలిపడి, నాయనా, రానున్న యోగిని ఏకాదశి అత్యంత యోగదాయని, ఆరోగ్యప్రదాయని. ఆ రోజు ఉపవాసం చేసి విష్ణువును పూజించు అంటూ సూచించాడు. ఆ ప్రకారంగా చేసిన హేమమాలి తన పాపం నుంచి విముక్తుడై పూర్వరూపం పొంది స్వర్గధామం చేరుకున్నాడు.